ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో చూడండి మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తాను। ఫ్రంట్ నెక్ అయితే వర్క్ జరుగుతుందండి। ఇది ఫ్రంట్ నెక్ ఓకే, కానీ ఇది ఏంది అనుకుంటున్నారా, ఇది వచ్చి హ్యాండ్ అండి। నేను ఈ బ్లౌజ్కి వచ్చి చూడండి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి। ఈ బ్లౌజ్కి వర్క్ చేస్తే బాగుండదనేసి ప్లెయిన్ హాఫ్ పట్టు బ్లౌజ్ అయితే తీసుకున్నాను, కానీ హ్యాండ్స్కి ఈ పట్టు బార్డర్ అనేది అటాచ్ చేయాలనుకుంటున్నానండి। అంటే ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఈ ప్లెయిన్ క్లాత్ అనేది యూజ్ చేసి హ్యాండ్స్కి బార్డర్ వేయాలనుకుంటున్నాను। ఈ బార్డర్కి ఎడ్జ్న ఈ బార్డర్ని అటాచ్ చేయాలండి। అందుకోసమని మనం ప్రత్యేకంగా హ్యాండ్స్కి వర్క్ చేయాల్సిన అవసరం లేదు। మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వర్క్ చేసేటప్పుడే మనము సింగిల్ బార్డరే కాబట్టి ఇలా సైడ్కి వేసుకున్నట్లయితే దీన్ని మనము అటు సైడ్ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకొని దాన్ని మనము ఈ బార్డర్కి అనేది ఈ పట్టు బార్డర్కి అనేది జాయింట్ చేసుకోవచ్చండి। మనము పెద్ద మిషన్ అయితే ఒకేసారి వేసుకోవడానికి వీలుంటుంది। చిన్న మిషన్లో మళ్ళీ ఫ్రేమ్ మార్చే పని లేకుండా ఒకేసారి ఇలా బ్యాక్ నెక్లో ఒక పార్టు ఫ్రంట్ నెక్లో ఒక పార్టు వేసుకొని మనము కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి। మనము డిజైన్ విడ్త్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్లయితే మనం బ్యాక్ పార్ట్లోనే 2 హ్యాండ్స్ కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు। ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్టు, ఇది ఒక హ్యాండ్, ఇంకా థ్రెడ్ కటింగ్స్ అయితే చేయలేదండి, అందుకే ఇలా ఉంది చూడడానికి డిజైను। ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్। బ్యాక్ పార్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, మిడిల్లో ఇలా ఒక హ్యాండ్ అయితే వేసేసాను। ఇప్పుడు ఇలా వేసిన దాన్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్। మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి। మీలో ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ టిప్ అనేది యూస్ అవుతుంది। ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్। చూడండి డిజైన్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందండి। బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన వెంటనే థ్రెడ్ కటింగ్స్ అయితే చేసేసాను। ఇంకా ఫ్రంట్ పార్ట్ ఆ హ్యాండ్ బార్డర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీనికి కూడా థ్రెడ్ కటింగ్స్ అనేటివి కట్ చేసేసి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలండి। చాలా అర్జెంట్ బ్లౌజు। ఈ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ బార్డర్ని ఎలా జాయింట్ చేసుకోవాలి, అలాగే ఈ కట్ వర్క్ తగ్గినట్టు నెక్ అనేది ఎలా మనము రివర్స్ చేసుకోవాలి అనేది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్। మీకు ఎవరికన్నా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్। మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుందండి, మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అది నాకు హెల్ప్ అవుతుంది। ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఎవరికన్నా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్।